గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోకి గోల్డ్ ఇంపోర్ట్స్ ని తగ్గించేందుకు గాను గోల్డ్ పైన ఇంపోర్ట్ డ్యూటీని అయితే పెంచింది కదా రీసెంట్ గానే. సో మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గకుండా గవర్నమెంట్ అయితే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ తోని డెఫినెట్ గా గోల్డ్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వచ్చు. దాని వలన గోల్డ్ వాల్యూమ్స్ అయితే మన కంట్రీలో తగ్గుతాయని చెప్పి మనం ఆ టైంలోనే మాట్లాడుకున్నాం కదా. ఆల్రెడీ ఇంపోర్ట్ డ్యూటీ పెంచిన దగ్గర నుంచి మన కంట్రీలో గోల్డ్ వాల్యూమ్స్ అయితే తగ్గుతున్నాయని. సో దీని వలన వాళ్ళ సేల్స్ దెబ్బ తినకుండా ఉండడానికి గోల్డ్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, ఈ మేకింగ్ ఛార్జెస్ అవి కట్ చేసుకుని గోల్డ్ సేల్స్ అయితే పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని. సో దీనిలో భాగంగానే ఇంటర్నేషనల్ మార్కెట్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలోని గోల్డ్ ని పెర్ గ్రామ్ 450 రూపీస్ కొంత తక్కువకే గోల్డ్ కంపెనీస్ అన్ని కూడా సెల్ చేస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నిజంగా గోల్డ్ కంపెనీస్ ఇలా డిస్కౌంట్ ఆఫర్ చేసి గోల్డ్ ని సెల్ చేస్తున్నాయా లేదా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? రీసెంట్ గా మీలో ఎవరైనా గోల్డ్ కొన్నారా? కొన్నట్లయితే నిజంగా గోల్డ్ కంపెనీస్ ఇలా ప్రైస్ తగ్గించి అమ్ముతున్నాయా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను చూసినంత వరకు హైదరాబాద్ లో అయితే ఎక్కడ గోల్డ్ ప్రైస్ అయితే తగ్గినట్టుగా కనపడట్లేదు. మీరు రీసెంట్ గా గోల్డ్ కొన్నట్లయితే తగ్గిందా లేదా అంటే ఎస్ఆర్ నో అన్నది కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన వ్యూవర్స్ కి దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఇటువంటి షార్ట్ అండ్ క్రిస్పీ కంటెంట్ ని రెగ్యులర్ గా చూడడానికి మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.